యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో అడుగుడి మీకు ఇవ్వబడును అని స్పష్టంగా వాక్యం చెప్పాడా చెప్పలేదా? మీరు అంతమంది తెలుసు. ఇంకొక చోట మత్తయి సువార్త 6వ అధ్యాయం మాట్లాడితే ఏమంటాడంటే, మీరు వస్త్రముల గురించి అయినను రేపటి గురించి అయినా చింతించొద్దు, ఎందుకంటే మిమ్మల్ని పుట్టించిన మీ పరలోక తండ్రికి సమస్తము తెలుసు. ఆకాశ పక్షులు చూడండి, అవి పోయేవు, కొట్లో కూర్చుకున్నావు, పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అలాగే మీరు వాటికన్నా శ్రేష్ఠులు కాబట్టి మీకు కావలసినవన్నీ దేవునికి తెలుసు అంటాడు. తెలుసని అన్ని జనుల వలె విస్తరించి వ్యర్థమైన దాన్ని అడగొద్దు అంటాడు. అడగటే మీకు ఇవ్వమని అన్నాడు, అక్కడ మీ తండ్రి చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు మనం అడగాల అడగకూడదా? అడగాల. మరి యేసు ప్రభు ఎందుకు చెప్పాడు? ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, అడగవలసినవి కొన్ని విషయాలు ఉన్నాయి, అడగవలసిన అక్కర్లేనివి కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకసారి నాతో కూడా చెప్పండి, అడగాల్సినవి కొన్ని, అవసరం లేనివి కొన్ని. కానీ ఈరోజు చాలా మంది అడుగునే మీకు ఇవ్వబడని దేవుడు చెప్పాడు కాబట్టి ప్రతిదీ అడుగుతారు. ప్రతిదీ అని చెప్తా వినండి, ఫ్రిడ్జ్ కావాలి, ఏం చేయాలి మీరు? దేవుడిని అడగాలి, అని కొనుక్కోవాలా? కొనుక్కునే సామర్థ్యం దేవుడు ఇస్తాడు. మీరు దేవుడిని అడిగినా ఇస్తాడు. మీకు యథార్థంగా నేను విషయం చెప్పమంటారా? స్టిల్ ఈ రోజుకి నా గురించి నేను ఎప్పుడు ప్రార్థన చేసుకోను. ప్రభా నాకు డబ్బులు ఇవ్వనైనా, నాకు అది పోయా, నాకు పెళ్లి చేయనైనా, నాకు ఇల్లు కట్టినైనా ఏ రోజు అడగలను నేను. కానీ నేను ఒక విషయాన్ని నా జీవితంలో గమనించాను ఏంటంటే, ఏ సమయానికి ఏ సందర్భానికి ఏది కావాలో దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనం ఏది అడగాలో తెలుసుకున్నప్పుడు, మనం ఎలా అడగాలో తెలుసుకున్నప్పుడు దేవుడు మన మనవి ఆలకించి మనం అడగనివి కూడా అనుగ్రహిస్తాడు. నేను చెప్తున్నా అర్థమైందా? ఎందుకు ఈ రోజు చాలా మంది మన మీద దేవుడు అంగీకరించట్లేదంటే, వారు చాలా మంది ఎందుకు అడుగుతున్నారు? వాక్యంలో యాకోబు ద్వారా దేవుడు చెప్పాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నారు? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో చాలా మంది ఈ రోజు దేవుడిని అడుగుతారు. ఏమని? ప్రభా నాకు ఇది ఇవ్వయ్యా, ప్రభా నాకు ఇది ఇవ్వయ్యా. అప్పుడు దేవుడు అంటాడు, ఓకే ఇస్తా. ఎందుకు అని అడుగుతాడు. ఏమడుగుతాడు? చాలా మంది వరాలు అడుగుతారు దేవుడిని. చాలా మంది దేవుణ్ణి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అడుగుతారు. అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు సమస్తాన్ని మనకిస్తాడు, కానీ ఎందుకు నువ్వు అడుగుతున్నావు అని ఆయన చూస్తాడు. ఒకసారి నాతో చెప్పు, దేవుడు నేను ఎందుకు అడుగుతున్నానో దాన్ని చూస్తాడు. ఇప్పుడు మీరు దేవుడు దగ్గర అడుగుతున్నప్పుడు ఎందుకు అడుగుతున్నారు? భోగాల నిమిత్తం అడుగుతున్నారా? మీరు మాత్రమే సుఖపట్టానికి అడుగుతున్నారా? మీకు మాట చెప్పనా, మీరు అనేకులకు ఇచ్చే వారిగా ఆశీర్వదించబడాలి. మీ చెయ్యి పైన ఉండాలి కానీ కింద ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు చెప్పండి? నా చెయ్యి పైన ఉండాలి. ఇప్పుడు పైన ఉండాలి అంటే ఎందుకు దేవుడు పైన పెడతాడు చెయ్యి చెప్పండి? మీరు చక్కగా తిని బ్యాంకులు దాచుకోవడానిక? ఎందుకు మీ చెయ్యి పైన పెడతాడు చెప్పండి దేవుడు? ఎందుకు పైన పెడతాడంటే మీరు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే పైన పెడతాడు. కానీ ఈ రోజు దేవుడు మీకు 100 రూపాయలు అవసరమైతే 150 ఎంతంటే మీరు ఏం చేస్తున్నారు తెలుసా? పనికి మాల ఖర్చులన్నీ పెట్టి దైవ చిత్తాన్ని జరిగించట్లా. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకానుసారమైన వ్యక్తి జీవితానికి క్రైస్తవ జీవితానికి ఒక తేడా ఉండాలి. ఆ తేడా ఏంటంటే, లోకంలో ఉన్న అన్యుడు వాడి స్వార్థం వాళ్ళు బ్రతుకుతాడు, కానీ దేవుడి పిల్లలమైన మనం దైవ చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి. భూమి మీద ఎలా ఉండాలి? ఖచ్చితంగా దేవుడు మనకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఎందుకు నువ్వు అడుగుతున్నావు అనే దాన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. నేను ఒక సందర్భంలో దేవుని వరాలు అడిగాడు, ప్రభా నాకు వరాలు ఇవ్వనైనా, సో నేను ప్రార్థన చేసినప్పుడు ప్రజలు స్వస్థత పొందాలి, దెయ్యాలు నా ఎదురుకు వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోవాలి, ఇలా ప్రార్థన చేశాను. ఎందుకోసం నేను ప్రార్థన చేశానంటే, దేవుని శక్తి ప్రజలు చూడాలని ఉద్దేశంతో మాత్రమే. ఈ రోజుకైనా ప్రవచనం చెప్తే నేను గొప్ప అనుకుంటూ ఫీల్ అవ్వను. అక్కడ ఒక వ్యక్తికి స్వస్థత కలిగితే నేనేదో ప్రార్థన చేశాను కాబట్టి వీరుని అని చెప్పేసి జరిగిందనే ఫీలింగ్ ఎప్పుడు నాలో రాదు. ఎందుకు రాదంటే, నాకు తెలుసు నేను అడిగింది దేవుణ్ణి ఆయన మహిమ చూపించడానికి మాత్రమే. దేనికి? ఈ రోజు చాలా మంది దేవుణ్ణి అడుగుతారు. ఎందుకు అడుగుతారు తెలుసా? గొప్పల కోసం అడుగుతారు. దేని కోసం అడుగుతారు? కొంతమంది దేని కోసం అడుగుతారు తెలుసా? వాళ్ళ కొంత నాకు లేదే, వాళ్ళ కొంత కాబట్టి నాకు కూడా కావాలని అడుగుతారు. అవసరం లేకపోయినా అడుగుతారు. ఉదాహరణ ఒక విషయం చెప్తాను. మీ ఇంటి పక్కన ఎవడో బంగారం చేయను కొనుక్కున్నాడు, మీకు లేదు చేయను, మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు యథార్థం చెప్ప, మనలో ఆ సెన్స్ అనేది ఉండకూడదు. బంగారం చేయను ఉండకూడదు అంటే మనకు ఉండొచ్చు, ఉండకూడదని నేను చెప్పట్లా, కానీ ఎవరికో ఉంది కాబట్టి అది నాకు ఉండాలని మీరు అనుకోకూడదు. చాలా మంది ఎందుకు అడుగుతున్నారు దేవుణ్ణి అంటే, భోగాల నిమిత్తం అడుగుతున్నారు. చాలా మంది ఎందుకు అడుగుతున్నారంటే దేవుణ్ణి లోక సంబంధమైన సుఖభోగాలను అనుభవించడం అడుగుతున్నారు. అందుకే మనం అడిగిన దేవుడు మనకు ఇవ్వట్లా. ఖచ్చితంగా మనం ఎందుకు అడగాలో తెలుసా? తండ్రి నా ఆశీర్వాదాన్ని చూసి అనేకులు నేను నమ్మాలా, అనేకులు శక్తిని తెలుసుకోవాలా, అందుకు నన్ను ఆశీర్వదించమని అడగాలి. ఎందుకు అడగాలి?
మీరు దీవించబడితే మీరు అందరికన్నా ఎక్కువగా ఉంటే నిన్ను చూసి నీ దేవుని గొప్పతనం తెలుసుకోవాలా. ఈ ఫీలింగ్ నీలో ఉండాలి. ఏ ఫీలింగ్ ఉండాలి? యేసు ప్రభువు స్పష్టంగా ఏమంటాడంటే, మీరు బహుగా ఫలించడం వలన తండ్రికి మహిమ వచ్చింది అంటాడు. అంటే మీరు అభివృద్ధి చెందడం వల్ల, మీరు విస్తరించడం వల్ల ఎవరికి మహిమ రావాలి? ఇప్పుడు మీరు తండ్రికి మహిమ తెచ్చుకునే వారికి ఉన్నారా, మీ గొప్పను పోయి అసలు విచిత్రమైన విషయం చెప్పనా? కొంచెం మనం అందరికన్నా పైగా ఉన్నాం అనుకోండి, చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, మీరు చదువులు అందరికన్నా ముందున్నారు అనుకో, ఏంటి రహస్యం, ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చిందని నేను చెబుతారా? నేనంటే ఏంటని చెబుతారు. మీరు ఎవరన్నా కొంచెం సక్సెస్ అయ్యారనుకో, ఎలా సక్సెస్ అవుతున్నాను మీరంటే ఏం చెప్తారు? నేనంటే ఏంటి అనుకున్నాను, అంత జ్ఞానవంతులని విరవీగుతారు. కానీ దేవుని పిల్లలని మనం ప్రతి విషయాన్ని బట్టి దేవుని మహిమ పరిచే వరకు ఉండాలి. దేవుడు ఈ రోజు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, మనల్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాడు. అయితే ఆ విస్తరింపజేసేది లోకానుసారమైన వాటిని అనుభవించడానికి కాదు. దేనికి కాదు? అనేకుల్లో మనం దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుడు తన నమ్ముకున్న ప్రతి ఒక్కరిని పైన ఉంచాడు, కింద ఉంచాడు. యోసేపుని గాని, దానియేలుని గాని, దావీదుని గాని ఎందుకు పైన పెట్టాడు తెలుసా? దేవుడి మహిమ ప్రజలకు చూపించడానికి. ఇంకో విచిత్రం చెప్పనా? దేవుడు లోకంలో నుంచి బలహీనులను ఉన్నాడా, బలహీనుడా? ఎందుకు బలహీనులైన వారిని ఎందుకు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు తెలుసా? కారణం ఒకటే, ఆయన మహిమ పరచుకోవడానికి. ఈ రోజు నేను ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితం ద్వారా దేవుడు తనను మహిమ పరచుకోవాలనుకుంటున్నాడు. దేవుడు మీ జీవితం ద్వారా ప్రజల్లో చూడాలని చూపించాలనుకున్నాడు తనేంటో. మరి మీరేమనుకుంటున్నారు? నేను ఖచ్చితంగా చెప్పగలను, నా జీవితం ద్వారా నా దేవుడు ఎంత గొప్పడో అనేకులు చూశారు, నేటి చూస్తారు, భవిష్యత్తులో కూడా చూస్తారు. మరి మీ ద్వారా, మీ జీవితం ద్వారా దేవుడు ఎంత గొప్పడో తెలియబడుతుందా? దేవుడు మనకు అవమానం వస్తుందా? ఖచ్చితంగా దేవుడి పిల్లలు మనం అడగాలి. దేవుడిని అడగాలి, అడగకూడదా? అడగాలి. ఎలా అడగాలి? దేనికోసం అడగాలంటే మన బాధ నిమిత్తం కాదు, ఫస్ట్ దేవుడి మహిమ కోసం అడగాలి. అర్థమైందా? లోకానుసారమైన అడగకపోయినా మనకు వస్తే అని చెప్పారు. మీకు ఒక అర్థం, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక వ్యక్తి చూపిస్తాను బైబిల్లో. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి. కాబట్టి నేను నీ దాసుడు వివేకములు గల హృదయం దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు. మనందరికీ ఈ యొక్క విషయం తెలుసు. ఈ విషయం ఏంటంటే, రాజైన దావీదు తర్వాత సొలొమోను రాజు అవుతాడు. రాజైన తర్వాత దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షం అవుతాడు. ఎవరు ప్రత్యక్షం అవుతాడు? సొలొమోను. సొలొమోను ప్రత్యక్షమైన తర్వాత సొలొమోనుని దేవుడు అడుగుతాడు, సొలొమోను నీకేం కావాలి? అప్పుడు సొలొమోను వెండి బంగారం అడగచ్చు కదా, ఆస్తి అంతస్తులు అడగచ్చు కదా, అవేమి అడగల. సొలొమోను ఏమి అడిగాడు తెలుసా? తనకు ఏది కావాలో అది అడిగాడు. ఒకసారి మాట చెప్పండి, తనకు ఏది కావాలో అదే అడిగాడు. తన చిత్తం జరిగించుకోవడానికి తన స్వార్థం కొరకు అడిగాడా, దైవ చిత్తం జరిగించడానికి అడిగాడా? చూడండి అక్కడ ఏముందో, ఇంత గొప్పదైన నీ జనములకు. ఎవరు జనం అన్నాడు? ఇప్పుడు వాస్తవానికి రాజెవరు? సొలొమోను. రాజు కింద జనాలు ఉన్నారా, దేవుడి కింద జనాలు ఉన్నారా? రాజ్యం ఎవరిదే? సొలొమోను. ప్రజలు ఎవరు? సొలొమోను ప్రజలుగా. అయినా ఇక్కడ చూడండి, ఇక్కడ సొలొమోను అంటాడు, ఇంత గొప్పదైన నీ జనం. అంటే దేవుని అడుగుతున్నాడు, ఇది నీ జనం, ఈ బాధ్యత ఇచ్చింది నువ్వు. ఈ రోజు చాలా మంది గ్రహించిన విషయం ఏంటంటే, నీకు సమస్తాన్ని ఇచ్చింది దేవుడు, నీ కుటుంబాన్ని ఇచ్చింది దేవుడు, నీకు పొజిషన్ ఇచ్చింది దేవుడు, నీకు నీ స్థాయిని ఇచ్చింది దేవుడు. ఆ సత్యాన్ని ఈ రోజు నువ్వు గ్రహించాలి. ఏం గ్రహించాలి? ఇక్కడ చూడండి, సొలొమోను ఎంత గొప్పదైన నీ జనానికి నేను తీర్పు తెచ్చాలి, ఈ జనాన్ని పరిపాలించాలి. అయితే నేను బాలుడిని, నాకు అంత జ్ఞానం లేదు, కాబట్టి నాకు జ్ఞాన వివేకములు కలిగిన మనసుని దయచేయమని దేవుడిని అడిగాడు. తర్వాత చూడండి, అనుకూలమైందంట దేవుని దృష్టికి. అసలు ఒక విషయం చెప్పిన తప్పుగా అనుకోకండి, కొంతమంది దేవుడి దగ్గరికి చేసే ప్రార్థన దేవుడికి సోదెల్లే ఉంటది. ఎలా ఉంటది చెప్పండి? సోదెల్లే ఉంటది. మీ పక్కన అడగద్దు, ఏడుతారు కానీ నాతో కూడా చెప్పండి, నీ ప్రార్థన సోదెల్లే ఉందా, దేవునికి అనుకూలంగా ఉందా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకు విషయం చెప్తానంటే, ఈ రోజు చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్ళి వదిలేస్తా ఉంటారు. అయ్యా నాయనా నాకు అది ఇవ్వయ్యా, ఇవ్వయ్యా. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రార్థన వల్లించి విస్తరించి చేస్తే దేవుడు వింటాడు అనుకుంటే మీ భ్రమ, మీ పొరపాటు. విస్తరించి ప్రార్థన చేయడం వల్ల తమ మనమని వినపడితే అన్ని జనులు అనుకుంటారు. కానీ దేవుడు చూసేదంటే తెలుసా? నీ హృదయ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఇంకో విషయం చెప్పాలా? నేను ఇంచుమించు ఒక రోజుకి 2-3 గంటల ప్రార్థన చేస్తే, 2-3 గంటల్లో నేను ప్రార్థన ఎంతసేపు చేస్తాను తెలుసా? అరగంట ప్రార్థన చేస్తాను. ఎంత? మరి మిగతా టైం ఏం చేస్తారంటే సీక్రెట్ అంతే.
ప్రార్థన అనగానే అడుక్కోవడం కాదు, వెళ్ళి ప్రార్థనలో ఒక విధానం ఉంటది. ఇక్కడ సొలొమోను దేవునికి ప్రార్థన చేయడానికి ముందు చేసింది ఏం తెలుసా? బలులను అర్పించాడు. ఏం అర్పించాడు? మీరు ముందు చదువుకోండి, ఇంటికి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే. ఇంట్రెస్ట్ లేదు మనకి, సీరియల్ చూస్తాను కదా, ఇంట్రెస్ట్ ఉండదు కానీ బైబిల్ ఇంట్రెస్ట్ అవునా కదా. ముందుకెళ్ళి చదువుకుంటే సొలొమోను విస్తారమైన బలులు అర్పిస్తాడు. బలులు అర్పించిన తర్వాత దేవుడు సొలొమోనుకి దర్శనం ఇస్తాడు. ఈ రోజు మనం ప్రార్థన చేసే విధానం ఏంటంటే, ఎల్లంగానే ముస్టేడేలా చెప్పేళ్ళకి అడుకోవడం కాదు. ఎల్లంగానే దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులతో ఆరాధించాలి, స్తుతించాలి. ఏం చేయాలి చెప్పండి సార్? ఫస్ట్ దేవుణ్ణి స్తుతించాలి. దేని బట్టి స్తుతించాలి? దేని బట్టి అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతించాలి. చెప్పండి ఒకసారి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతించాలి. ఏమై ఉన్నాడు ఆయన? దేవుడు ఏమై ఉన్నాడు? ఒకటి చెప్పండి ఎవరన్నా. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు అయి ఉన్నాడా? దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి. ఎన్నాళ్ళ నుంచి వాక్యం విన్నాను కదా, దేవుడు ఏమై ఉన్నాడు? సరే నేను యువతలు అంటే దేవుడు చదువుతున్నారు. విచిత్రం ఏం లేదు, మీకు తెలిసిందే. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుడు ఏమైనాడు? సృష్టికర్త అన్నాడు. దేవుడు ఏమైనాడు? నేను జీవితాల్లో మేలు చేసేవాడు అన్నాడు. ఇప్పుడు మనం దేవుడిని దేని బట్టి స్థుతించాలంటే, ఆయన సృష్టికర్త, దాన్ని బట్టి దేవుని స్థుతించాలి. ఆయన మన జీవితాన్ని మార్చాడు, దాన్ని బట్టి మనం స్థుతించాలి. అలాగా మొట్టమొదటిగా మనం ప్రార్థన ప్రారంభించినప్పుడు దేన్ని బట్టి ప్రారంభించాలంటే స్తుతులతో మన ప్రార్థన ప్రారంభించాలి. దేంతో? రెండవదిగా దేన్ని బట్టి స్థుతించాలి తెలుసా? మీ జీవితంలో ఆయన చేసిన ప్రతి మేలుని బట్టి స్థుతించాలి. సార్ చెప్పండి. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి ఆయనను స్థుతించాలి. దేవుడు మేలు చేశాడు చేయలేదు మీ జీవితంలో? చాలా మందికి కృతజ్ఞత దేవుడి దగ్గర, కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే మనం ఆయన స్థుతించే వారికి ఉండాలని కోరుకుంటారు. ఎక్కడ దేవుడిని స్థుతిస్తారో దేవుడు అక్కడ దిగొస్తాడు. అర్థమైందని నేను చెప్పింది. ఆయన స్థుతుల సింహాసనం మీద ఆశీనుడయ్యాడు. తర్వాత మన జీవితంలో చేసిన మేలన్నిటి స్థుతించిన తర్వాత దేవుని ఆరాధించాలి. ఏం చేయాలి చెప్పండి? స్థుతించాలి, ఆరాధించాలి, తర్వాత కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి. కొంతమంది ప్రార్థన చేస్తారు కదా, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వాలి. కానీ మీరేం ప్రార్థన చేస్తారా? నేను చెప్తున్నా వినండి. మీకు ఒకవేళ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలనుకోండి, నాకు ఎగ్జామ్ లో విజయం ఇచ్చిన దేవానికి స్తోత్రం అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఒకవేళ మీకు అప్పులు ఉన్నాయనుకోండి, అప్పులు పోవాలనుకో, అప్పులు తీర్చేయాలని గంట చేయవసరలా, నా అప్పులు తీర్చినందుకు స్తోత్రం అని చెప్పండి. అంటే జరగబోయేది జరిగినట్లు విశ్వసించి ఏం చేయాలి? మీరు స్తుతి చెప్పాలా. ఆఖరిలో ప్రార్థన చేయండి. ఏం చేయండి ఆఖరిలో? అర్థమైనా నేను చెప్పింది? మీ ప్రార్థన ఆఖరిలో క్లుప్తంగా ఉండాలి. మిగతాదంతా ఏముండాలి? స్తుతి, ఆరాధన, తర్వాత కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం. ఆఖరిలో మనం దేవుడు మన జీవితంలో కావాల్సిన వాటిని అడగాలి లాస్ట్ లో. ఇట్లా మనం ప్రార్థన ఉన్నప్పుడు ఏమైందంటే దేవునికి అంగీకారంగా ఉండేది. ఎలా ఉంటది? చాలా మంది ఈ రోజు దేవునికి అంగీకారమైన ప్రార్థన చేయట్లా. కారణం ఏంటంటే ఈ లోక సంబంధం వాటి వరకు అడుగుతారు దేవుడిని. మనం అడగాల్సిన విషయాలు అనేకమైన ఉన్నాయి. ఆ విషయాలు ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాలు. చెప్పండి ఒకసారి. ఆత్మ సంబంధమైన విషయాలు. దేవుడు స్పష్టంగా ఒక విషయం చెప్పాడు ఏంటంటే, మీరు మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకు కావాల్సిన అన్ని అనుగ్రహించబడతాయి అన్నాడు. యేసు ప్రభు వారు కూడా శిష్యులకు ప్రార్థన నేర్పే సమయంలో ఏం ప్రార్థన నేర్పాడు? పరలోకమైన నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. అంటే ఇది ప్రార్థన. ఇది ప్రార్థన. అదే ప్రార్థన దేవుని దృష్టిలో. ప్రార్థన అంటే మీ దృష్టిలో అడుకోవడం, కానీ దేవుని దృష్టిలో ప్రార్థన అంటే ఏంటి తెలుసా? భూమి మీద మీ జీవితం పట్ల ఆయన ఉద్దేశం జరగడానికి ఏం మీరు చెయ్యాలో, ఆయన మిమ్మల్ని ఎలా నడిపించాలనుకున్నాడో తెలుసుకోవాలి. ఈ విషయంలో మనం దేవుని దగ్గర కనిపెట్టడమే దేవుని దృష్టిలో అసలైన ప్రార్థన. అర్థమైందా? సొలొమోను ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత పొందాడు, అప్పుడు జరిగింది ఏంటంటే, సొలొమోను జీవితంలో సొలొమోను అడిగాడు, నీ ప్రజలు నడిపించడానికి, అంటే నీ చిత్తాన్ని నేను జరిగించడానికి నాకు సహాయం చేయి, నాకు కావాల్సింది దయచేయమని అడిగినప్పుడు దేవుని దృష్టికి అదేమైందంట? అనుకూలమైంది. తర్వాత చూడండి ఎంత వచ్చిన సొలొమోను చేసిన ప్రభు నాకు అనుకూలమైన దేవుడు అతను ఇలా సెలవిచ్చాడు, ఐశ్వర్యం చూడండి, దీర్ఘాయుష్ని అడగల, ఐశ్వర్యం అడగల, శత్రువు ప్రాణం అడగల, న్యాయం అనుగ్రహించు, వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకం గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. 12 చదవండి. 12-13 వచ్చినాము. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకం గల హృదయము. నేను చదువుతానండి. బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చుచున్నాను.
పూర్వీకులలో నీ వంటి వాడు లేడు, ఇక మీదకి నీ వంటి వాడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యము ఘనతను ఇవ్వాలి అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు చూస్తున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. సొలొమోను ఐశ్వర్యం అడగకపోయిన దేవుడు ఐశ్వర్యం ఎందుకు ఇచ్చాడు చెప్పండి? సొలొమోనుకి ఎందుకు అడిగాడు చెప్పనా? ఏం అడగాలి అవి అడిగాడు కాబట్టి సొలొమోనుకి అవసరమని కూడా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఏమనుగ్రహించాడు? ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు అవసరమైన దేవుని అడగండి, దేవుని చిత్తానుసారమైన దేవుని అడగండి, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని అడగండి. ఒక విషయం చెప్పనా, మీరు నేను భూమి మీదకి వస్తనే రాలా. ఒకసారి మాట్లాడు, నేను మీరు భూమి మీదకి ఊరికే రాలా. వచ్చారా? మన ఇంట్లో డస్ట్బిన్ మన ఊరిని పెట్టుకోం. అలాంటిది దేవుడు ఏ ఉద్దేశం లేకుండా భూమి మీద మనం పంపిస్తాడా? చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? తిన్నామా, పడుకున్నామా, గల్లాడిందా, రేపు పొద్దున పనికెళ్ళామా, వచ్చామా, ఇంతే జీవితం. బురదలో పంది బతుకుతాం, మనం బతుకుతున్నాం. రోడ్ల మీద కుక్క బతుకుతాం, మనం బతుకుతున్నాం. అడుగుల జంతువులు బతుకుతాయి, మనం బతుకుతున్నాం. వాటికి మన జీవితానికి తేడా ఏం చెప్పండి? అవి తింటాయి, పడుకుంటాయి, తెలాడుతుంది ఆ జీవితం, అంతే. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నా, నీ జీవితం నా జీవితం నీకు నాకు విలువైతే కాకపోవచ్చు. ఏం కాకపోవచ్చు? అన్నా కదా, చాలా సార్లు మన జీవితం గురించి మనం ఏమనుకోవడం తెలుసా? నా బతుకు అట్లా అసలు ఎందుకు పుట్టాను భూమి మీద అనిపిస్తుంది. నీ బతుకు నీకు విలువ కాదు, కానీ నేను చెప్తున్నా దేవునికి నీ బ్రతుకు విలువైంది. ఏంటది? ఎంత విలువైంది కాకపోతే నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. చూడండి, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టేవాళ్ళందరూ స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. అవునా కదా? అంటే దేవుడు మనందరి కొరకు ప్రాణాన్ని పెట్టాడంటే మనం ఎంత విలువైన వ్యక్తిని అయితే మన కోసం ప్రాణం పెడతాడు. ఇంకో విషయం చెప్తాను, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, ఆ వ్యక్తి విలువ లేనివాడైనా సరే ఆ వ్యక్తి మనకు ఎలా కనిపిస్తాడు చెప్పనా? విలువైన వ్యక్తిలాగా కనపడతాడు. ఎలా కనపడతాడు? ప్రేమించే వ్యక్తిని మనం ఎంత విలువగా చూస్తామంటే వాళ్ళ స్టేజ్ మనకన్నా తక్కువైనా సరే వాళ్ళ మనకన్నా గుణులుగా ఎంచుకుని చూస్తాం. ఎందుకంటే ప్రేమలో ఉన్న గొప్పతనం అది. దేవుడు ఈ రోజు నిన్ను నన్ను ప్రేమించడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా నువ్వు నేను విలువైన వ్యక్తులం. మీ జీవితం భూమి మీదకి పోతే రారా, తిని తొలగడానికి కాదు దేవుడు మనం పుట్టించింది. మన పట్ల దేవుని ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం కాదు పనిలోకి వెళ్తే పనిలో జరగాల. ఎక్కడ జరగాల? మీరు అనొచ్చు, మీరంటే పాస్టర్ గారు కాబట్టి మీ పట్ల ఉద్దేశం ఉందని. నేను ఒక విషయం చెప్పనా, దేవుడు అందరినీ పెద్ద పెద్ద డేక్షల్లాగా దబరాలాగానే వాడుకోడు. మీ ఇంట్లో వంట చేస్తున్నారు అనుకోండి, అన్ని డేక్షాలు దబరాలు వాడతారా? పెద్ద పెద్ద అని స్పూన్లు వాడతారు, గెరిట్లు వాడతారు, చిన్న చిన్న గిన్నెలు వాడతారు. అవునా కదా? సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరంటే దేవుని యొక్క ధ్యానంలో ప్రతి ఒక్కరు అవయవాలు. ఒకడు చిటికిన వేలు అయి ఉండొచ్చు, ఒకడు చూపుడు వేలు అయి ఉండొచ్చు, ఒకడు చెయ్యి అయి ఉండొచ్చు, ఒకడు కాలు అయి ఉండొచ్చు, ఒకడు ఖచ్చితంగా దేహంలో విలువైన అవయవం కూడా అయి ఉండొచ్చు. అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు ఎవరైనప్పటికీ, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, నీ స్థితి ఏదైనప్పటికీ కూడా నీ పట్ల దేవుని కంటే ఒక ఉద్దేశం ఉంది. ఏముంది? ఒకసారి చెప్పండి, నా పట్ల దేవుని కంటే ఒక ఉద్దేశం ఉంది. ఉందా లేదా? మీరు అనుకోవచ్చు పాస్టర్ గారిగా ఉందని. కాదు, చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని ఉద్దేశం ఉంది. నువ్వు ఒకవేళ పొలం పనికి వెళ్ళే వ్యక్తివైనా సరే నీ పొలం పని పట్ల కూడా దేవుని ఉద్దేశం ఉంది. నువ్వు పొలం పనికి వెళ్ళే చోటు కూడా అనేకులు రక్షించబడాలా. పడతారా పడరా? మీకు మాట చెప్పనా, ఆది సంఘంలో బలమైన ఉద్యోగం సేవకుల ద్వారా మాత్రమే రాలా. ఒకసారి చెప్పండి, ఆది సంఘంలో బలమైన ఉద్యోగం ఓన్లీ సేవకుల ద్వారా మాత్రమే రాలా. ఎవరి ద్వారా వచ్చింది? ప్రతి వ్యక్తి వల్ల వచ్చింది. అద్భుతాలు ఎవరు చేయగలిగారు? ప్రతి వ్యక్తి చేశాడా చేయలేదా? మీకు విషయం చెప్పనా, మీలో ఉన్న శక్తిని కనుక మీరు గ్రహించగలిగితే, మీలో ఉన్న శక్తిని కనుక మీరు గుర్తించగలిగితే మీరు ఎన్నడూ బలహీనలుగా ఉండరు. ఈ రోజు మనం బలహీనలుగా ఉంది కారణం ఏంటంటే మనలో ఉన్న శక్తిని మనం గ్రహించలేదు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఒకసారి ఇట్లా ఒక బాతులు మేపేవాడు మరి, ఎవరు బాతులు మేపేవాడు అడవికి వెళ్ళాడంట బాతులు మేపడానికి. ఆడికి ఒక గుడి దొరికిందంట. ఆ గుడి తీసుకొచ్చి పొదగేసాడంట. వాడు ఏం చేశాడు? పొదగేస్తే ఒక పిల్ల వచ్చింది. దాంట్లో నుంచి పిల్ల వస్తే అప్పటి నుంచి బాతుల దగ్గర తిరుగుతుంది. ఆ పిల్ల బాతుల దగ్గర తిరుగుతా బాతులు లాగానే తింటా, బాతులు లాగానే నీళ్ళలో వెళ్తుందంట. ఎట్లా ఉంది దాని పరిస్థితి? ఒకనొక సమయంలో ఆ ఎవరైతే బాతులు మేపే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క స్నేహితుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడంట. వచ్చి బాతులన్నీ బాగున్నాయి కానీ ఇది బాతు కాదని చెప్పాడంట. ఏం చెప్పాడంట? ఏది బాతు కాదు? అడవిలో తీసుకొచ్చిన చూడాలి కదా, అది బాతు కాదు. ఎందుకు? అది ఏంటిదంటే అది పక్షిరాజు. అది ఆకాశంలో ఎగరాల్సింది, కింద బాతులతో తిరగాల్సింది కాదన్నాడు. అయితే ఇది అన్నాడంట, అది ఎగరదో అది తిరగదో, ఎందుకంటే చిన్నప్పటి నుంచి దాన్ని బాతులతో తిరిగి పెంచాను కాబట్టి అది బాతులాగానే ఉండింది, నీ వల్ల కాదన్నాడు. అయితే ఎట్లయినా సరే నేను దీన్ని ఎగరేయాలని వీళ్ళు ఫిక్స్ అయ్యాడు. ఎవరు? వారి స్నేహితుడు. ఎగరేయాలని ఫిక్స్ అయితే ఎంత ట్రై చేసినా కూడా అవట్లా. ఎందుకంటే దీని స్వభావం, దీని లక్షణం చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగింది చెప్పండి. ఈరోజు మనం కూడా చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాం? సమాజంలో పెరిగాం. సమాజంలో మాట్లాడుతుంది చెప్పండి, ఎప్పుడైనా సరే నీ వల్ల ఇది
నువ్వు సాధించగలవు, నువ్వు ఎదరికెళ్ళాలి అని ఎవరైనా ప్రోత్సహిస్తాడా? నేను ఒక మాట చెప్పనా, మీరు వాళ్ళకన్నా తప్పుకున్నప్పుడు ప్రోత్సహిస్తారు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కానీ మీరు వాళ్ళకన్నా కొంచెం పైకి వెళ్ళారనుకో ఎట్లా లాగుదామా ఆయన కిందకని చూస్తారు. సమాజం అంతా అట్లా ఉంటది, ఒక ఆత్మీయులు తప్ప. సమాజం అంతా అసూయతో నిండిపోయింది ఈరోజు. ఖచ్చితంగా సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తులు నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళే. అయితే నేను చెప్తున్నా, దేవుడు నీ జీవితంలో నిన్ను పైకి ఎగరేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? అప్పుడు నువ్వు ఎవరి మాటలు తీసుకోవాలి? నీ వల్ల కాదు అని చెప్పేవాడి మాట తీసుకోవాలా? నీ వల్ల అయిందని వాడి మాట తీసుకోవాలా? నీ వల్ల కాదు అని చెప్పేది సమాజం, నువ్వు చేయగలవు, నీ వల్ల సాధ్యమైతే అని చెప్పేది దేవుడు. హల్లెలూయా. చూడండి, అలా అంటున్నప్పుడు సరే అని చెప్పి స్నేహితుడు ఏం చేసినంటే దీన్ని తీసుకుని కొంచెం పైకి ఎగరేసాడు. ఏంటది? గర్దన. ఎగరంత కొంచెం పైకి ఎగరంగానే ఈ బోధన మేము ఎవడు ఏం చేశాడంటే ఇత్తనాలు ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? మళ్ళీ ఏం చేసింది తెలుసు, అది కొంచెం మైగిరి ఆ ఇత్తనాల కోసం మళ్ళీ వచ్చిందంట. ఈరోజు చాలా మంది జీవితాలు కూడా ఎట్లా ఉందో చెప్పిన, దేవుడు పరిపూర్ణమైన శక్తి కలిగి ఉన్నాడని తెలిసినా సరే, దేవుడి వాక్యం యొక్క శక్తి మనం గ్రహించినప్పటికీ సరే, చిన్న చిన్న గింజలకు మన జీవితాలు అమ్ముడుపోతాయి. చిన్న చిన్న శరీరాశలు, నేత్రాశ, జీవడంబం, ఈ లోకంలో చిన్న చిన్న సహవాసాలు విడిచిపెట్టుకోవడం మన చాలు కాదు. సైతాన్ గారు చేసే పని ఏంటో తెలిసి ఈ రోజు చిన్న చిన్న గింజలేసి నీ బ్రతుకు పైకి ఎగరడం కాదు, ఇక్కడ ఈ గింజలు నేను బతకడం అని చెబుతాడు. ఏం చెబుతాడు? చాలా మంది బ్రతుకులు కాంప్రమైజ్ లో ఉన్నాయి. చాలా మంది జీవితాలు ఈ రోజు ఎలా ఉందో తెలుసా? ఇక నా వల్ల కాదు, ఇక నేను జయించలేని తప్పునే, ఇక నేను జయించలేని పాపాన్ని, నేను బ్రతకలేని పరిశుద్ధంగా ఈ రోజు కాంప్రమైజ్ లైఫ్ ఉంది చాలా మందికి. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నా, దేవుడు నీ జీవితాన్ని, నీ స్థితిగతిని మరలా మార్చాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకో. ఏం చేయకూడదు? ఒకసారి చెప్పండి, ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నిన్ను బట్టి నువ్వు గొప్ప కాదు, ఎవరిని బట్టి కాదు. ఒకసారి చెప్పండి, నన్ను బట్టి నేను గొప్ప కాదు. ఎవరిని బట్టి గొప్ప అంటే నా దేవుడిని బట్టి నేను గొప్ప. ఒక మాట చెప్పనా, ఇంచుమించు నాకు కొన్ని వందల్లో ఫోన్ చేస్తా ఉన్నాయి. నెలకు కనీసం 100 మంది ఫోన్ చేస్తాడు. అంటే బయట వాళ్ళు, నేను ఎవరో తెలియని వాళ్ళు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అట్లాంటి వాళ్ళు. ఫోన్ చేసి ప్రతి ఒక్కరు చెప్పే డైలాగ్ ఏంటి తెలుసా? మీ అమ్మగారు అంత గొప్పదయ్యా అని చెప్తున్నారు. ఏం చెబుతున్నారు? మా అమ్మ ఎవరిని బట్టి గొప్ప అని చెప్పండి. ఇప్పుడు ఎవరిని బట్టి? తన బట్టి తను గొప్ప అయిందా? నన్ను బట్టి గొప్ప అయింది. ఎందుకంటే దేవుడు నన్ను ఒక పొజిషన్ ఉంచాడు కాబట్టి. మనం అందరం దేని గొప్ప చెప్పనా? మనల్ని బట్టి మనం గొప్ప కాదు. నేను ఎవరిని బట్టి గొప్ప చెప్పను, నన్ను బట్టి నేను గొప్ప కాదు, నా ప్రాంతం బట్టి నేను గొప్ప కాదు, దేవుణ్ణి బట్టి మాత్రమే గొప్ప. అయితే తర్వాత ఇది ఏం చేశాడు తెలుసా? ఆ పక్షిరాజుని ఎత్తైన ప్రదేశం తీసుకెళ్ళి ఒకసారి ఇసినాడంట. అదేం చేసిందంటే రెక్కల చాపి ఎవరికి అందనంత ఎదిగేది. ఈ రోజు చాలా సార్లు మన జీవితంలో దేవుడు మనల్ని పై ఎగరేయాలనుకుంటున్నాడు, కానీ చిన్న చిన్న గింజలకు మనం ఏం చేస్తున్నాం అంటే చోటు ఇచ్చి మన జీవితాల్లో కింద తిరుగుతున్నాం. మనం ఖచ్చితంగా నీ స్థానం వేరు, నీ లెవెల్ వేరు. ఎందుకంటే లోపల మూర్ఖులయ్యి సమాజంలో ఎంతో మంది బ్రతుకుతుంటే దేవుడి నిన్ను మూర్ఖులకి తరానికి దూరం చేసి ఇక్కడ తీసుకొచ్చిన కారణం ఎందుకంటే వారిలాగా నువ్వు బ్రతకడానికి కాదు, ఎవరిలాగా బ్రతకడానికి కాదు. నీ జీవితం ఒక ప్రత్యేకమైంది, నీ జీవితం దేవుడి వలన ప్రతిష్ఠించబడింది. ఆ ఉద్దేశం జరిగించబడాలంటే నువ్వు దేవుడి చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి? అలా తెలుసుకోవాలి కదా. నువ్వు దేవుని చిత్తం ఏంటో? నేనున్నా, దేవుడు నన్ను పిలిచాడు తన సేవకి. నేను అడిగాను, ఎందుకు పిలిచావు? నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావంటే దేవుడు నా పట్ల ఉద్దేశం ఏంటో నాకు చెప్పాడు. ఈ రోజు నీ జన్మను దేవుడు ఇచ్చాడు, నీ జన్మ పట్ల ఆయన ఉద్దేశం ఏంటి? ఏదో డస్ట్బిన్ లా గుర్తించాడా? నేను డస్ట్బిన్ కాదు కదా, నువ్వు డస్ట్బిన్ అయినా ఊరిన ఎట్లా మనం అలాంటి దేవుడిని నడపంపించాడు భూమి మీదకి. నువ్వు పనికి వెళ్ళే చోట దేవుడు వాక్యం ప్రకటించాలి. ఎక్కడ? మీరు నమ్ముతారో నమ్మరో కానీ చెప్తానండి, నేను కూడా ఒకప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి పని చేసిన వాడిని. ఒక చిన్న కూలోడిగా నన్ను లైఫ్ స్టార్ట్ చేశాను. బైబిల్ కాలేజ్ నుంచి వచ్చి కూలోడిగా ఒకరి దగ్గర పని చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన చోట కూడా నేను సువార్తను ప్రకటించేవాడిని. వెళ్ళిన చోట కూడా దేవుడు గొప్పతనం చెప్పేవాడిని. రెండో విషయం చెప్పనా, అక్కడ నా జీవితాన్ని చూసి, నా బ్రతుకుని చూసి ఎంతో మంది దేవుని పిల్లలండి ఎలా ఉంటారని చెప్పుకునే ఉన్నారు. మీకు విషయం చెప్పనా, మా మేస్త్రి గారు నన్ను ప్రార్థన చేయడానికి తీసుకెళ్లేవాడు. అంటే నేను ఎవరి దగ్గర పని చేస్తానికి వెళ్ళాను, ఆయన వాళ్ళ ఇంట్లో బాగోని వ్యక్తులకి ప్రార్థన చేయడానికి తీసుకెళ్లాడు. మీరు పనికి వెళ్ళే చోట మీకు ఆ పిలువ ఉందా? నేను పాస్టర్ గారిని కాదు, అప్పుడు సాధారణమైన విశ్వాసిని. ఒక విశ్వాసిగా ఉన్నప్పుడే ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళాడంటే నా భక్తి జీవితాన్ని, నా స్థితిని చూసేదా చూడలేదా? నీ భక్తిని సమాజం చూస్తుందా చూడదా? చర్చిలోకి వచ్చి ముసుకేసుకుని భక్తి నటించి సమాజంలోకి వెళ్ళినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు దొంగేసకైతే మన భక్తిని ఎవరో కూడా గుర్తించడం. రెండోది ఏంటి చెప్పనా, నువ్వు ఇక్కడ ఎంత ముసుగేసి ప్రార్థన చేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేదని తెలుసా? వాళ్ళ ప్రార్థనకి వెళ్తారు కానీ దేనికి పనిరారు అందరికి. కానీ నువ్వు కనుక వెళ్ళిన చోట దేవుడిని మహిమపరచగలిగితే, వెళ్ళిన చోట న్యాయంగా యథార్థంగా బ్రతకగలిగితే, ఈ న్యాయం దేవుడిని బట్టి కలిగింది, దేవుడు ఎంత గొప్పోడని ఫీల్ అవుతారు. అర్థమైంది నేను చెప్పింది? మీ నీతి క్రియను చూసి దేవుడిని మహిమపరచాలా, మీ బ్రతుకులాగా మారిపోవాలా. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని ఉద్దేశం. అందుకని మీరు ఏం చేయాలా?
ప్రభా నాకు అలాంటి జీవితాన్ని మనం అడగాలి. ఏమడగాలి? సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు, అడగలేదా? సొలొమోను అడిగితే దేవుడు ఇచ్చాడు లేదా? సరే, ఒక విషయం చూద్దామా. యేసు ప్రభు ఏం చెప్పాడు? లూకాసు వార్త 11:10 మీరు ఎవరు తీయద్దు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్తున్నాను. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పాడు అడుగుడి మీకు ఇవ్వడు అన్నాడు. సొలొమోను ఏమడిగాడు? జ్ఞాన వివేకం కలిగిన మనసుని అడిగాడు. మనం ఏ విషయాన్ని అడగాలి అసలు దేవుడికి? ఏ విషయాలు అడిగితే దేవుడు మనకి ఇస్తాడు? అసలు అన్ని ఇస్తాడు దేవుడు, కొన్ని ఇస్తాడు అనే విషయం ధ్యానం చేస్తుంది. మిమ్మల్ని ఒక మాట అడుగుతా చెప్పండి. చాలా సార్లు మన జీవితంలో ఆత్మీయతలో మనం ప్రారంభ దినాల్లో ఉన్న భక్తి మనం ఉండదు. నా మాటలు వినండి. ప్రారంభ దినాల్లో ఉన్న విశ్వాసం మనలో ఉండదు. హల్లెలూయా. సో దేవుని స్తోత్రం చెప్పండి. ప్రారంభ జీవితాల్లో ఉన్న భక్తి మనం కోల్పోతాం. కొన్నిసార్లు కోల్పోతాం. దేవుడి మీద విశ్వాసం ఉండదు. అంటే మీకు ఉందేమో, మీరు మహానుభావులు అయితే. నేనైతే చాలా సార్లు విశ్వాసం కోల్పోయా దేవుడి మీద. మీకు విషయం చెప్తానండి. 2014లో నేను దేవుడిని నమ్ముతున్నాను. 2015లో దేవుడు తన ఆత్మతో నింపాడు. 2015లో దేవుడు నాకు దర్శన వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఎలా పనిచేసిందంటే, ఒక వ్యక్తిని నేను చూసి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలిసిపోయినా. ఎప్పుడంటే 2015. ఎప్పుడు అంటే ఎప్పుడు సుమారు 10 సంవత్సరాల క్రితం. తర్వాత కొన్నాళ్ళకి నేను ఒక మిస్టేక్ చేశాను. దేవునికి దూరం అయిపోయాను. దూరం అయిపోయిన తర్వాత ఇంచుమించు నాలో ఉన్న వరం ఎక్కడికి వెళ్ళలేదు. కానీ 5-6 సంవత్సరాల వరకు దేవుని స్వరాన్ని వినడం కానీ, దేవుని దర్శనాన్ని చూడటం కానీ నేను చూడాల. కనీసం కళలో కూడా దేవుని మాట్లాడాను. ఎక్కడ కూడా లేదు. దేవుడు నాతో మాట్లాడే ప్రతి మాట రాసుకున్నాను నేను అప్పుడు. కానీ తర్వాత కొన్ని సంవత్సరాలు దేవుని స్వరం వెళ్ళా. ఇక నేను అనుకున్నాను నా లైఫ్ అయిపోయింది, ఇక నేను పొందుకున్నది పోగొట్టుకున్నా, ఇక ఎన్నడూ తిరిగి రాదు అనుకున్నా. ఏమనుకున్నాను? మీలో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, ఒకప్పుడు ఉన్న ప్రార్థన జీవితం ఇప్పుడు లేదు కాబట్టి ఇక నా జీవితం దాన్ని తిరిగి మళ్ళీ పొందలేదు. ఒకప్పుడు ఉన్న పరిశుద్ధత ఇప్పుడు లేదు కాబట్టి నేను తిరిగి మరలా దాన్ని పొందలేను. ఒకప్పుడు పొందుకున్న అభిషేకం ఈ రోజు నాకు లేదు, తిరిగి నేను మళ్ళీ దాన్ని పొందుకోలేను అని అనుకుంటారు. కానీ మీకు విషయం చెప్పనా, మీ స్థితిని మరలా మీరు కనుక అడగగలిగితే ఆయన తిరిగి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుని మీకు ఇవ్వబడిన దేవుడు ఏ విషయాల గురించి చెప్పాడంటే, భౌతిక సంబంధమైన విషయాల గురించి చెప్పాలా, ఆత్మ సంబంధమైన విషయాల గురించి చెప్పాడు. మీరు కనుక అడగగలిగితే, మీరు కనుక ఆసక్తితో ప్రభువా నేను కోల్పోయింది మరలా మీరు నాకు తిరిగి అనుగ్రహించండి అంటే, నేను చెప్తున్నాను దేవుడు కోల్పోయిన తిరిగి మరలా మీకు అనుగ్రహిస్తాడు. ఏమైనా అనుగ్రహిస్తాడు? ఏదైనా ఇస్తాడు. ఆత్మీయతలు మీరు పోగొట్టుకున్న ప్రతిదీ ఇవ్వగలడు ఆయన. ఒకవేళ మీ కుటుంబంలో సమాధానం పోయిందా, సంతోషం పోయిందా, మీ సాక్ష్యం పోయిందా, ఒకవేళ దేవుడికి నీకున్న కమ్యూనికేషన్ తగ్గిపోయిందా, నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్తున్నాను. మీరు కనుక ఆసక్తితో అడగగలిగితే, దేవుడి దగ్గర పశ్చాత్తాపడగలిగితే దేవుడు మరలా తిరిగి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు ఉదాహరణ ఒక వ్యక్తిని చూపిస్తాను. బైబిల్ 2 వ్యక్తులు చూపిస్తాను. మొదటి వ్యక్తి పేరు సంసోన్. ఏంటది? ఎవరి పేరు? సంసోన్. సంసోన్ జీవితంలో సంసోను తన 2 కళ్ళను పోగొట్టుకున్నాడు. సంసోన్ జీవితంలో సంసోను దేవునికి తనకున్న కమ్యూనికేషన్ పోగొట్టుకున్నాడు. తనకున్న బలాన్ని మొత్తం పోగొట్టుకోలేదా? పోగొట్టుకుని ఏం చేశాడు? తిరగలికి ఇస్తాడు. ఏమి ఇస్తాడు అంటే, బలాఢ్యుడు 1000 మందిని ఒక గాడిద దమడి ఎముకతో చంపిన యోధుడు తిరగలి విసిరేసి తీసుకొచ్చాడంటే ఎంత దిగజారిపోయాడు చూడండి. తిరగలి విసరడం అనేది భయంకరమైన అవమానాల గుర్తు. అంతటి బలాఢ్యుడు తాళ చేత కట్టబడి ఏ అన్యజనులు అయితే ఆ వ్యక్తులు చూసి గడగడ వణికవాడో, ఆ వణికే వ్యక్తుల దగ్గర ఏమయ్యాడు తెలుసా? బందీగా మార్చబడ్డాడు. అంటే ఎంత దిగజారిపోయాడు చూడండి. ఎవరు? సంసోన్. కానీ మరలా ఎప్పుడు సంసోన్ పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడు మరలా దేవుడిని తిరిగి బలాన్ని అడిగాడో, దేవుడు ఏమన్నాడు? ఇచ్చే అవకాశం పోగొట్టుకున్నావు, నీ కర్మ అన్నాడా? మనుషులైతే అంటారు ఏమంటారు తెలుసా? ఇచ్చాము, చేయలేదు, అది నీ ఇష్టం, పోయింది, మేమేం చేయమంటారు. అవునా కదా? కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు కోల్పోయిన దాన్ని మరలా నీకు తిరిగిస్తాడు. సంసోను జీవితంలో ఎప్పుడైతే సంసోను పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే దేవుడి దగ్గర అడిగాడో, అప్పుడు జరిగిందంటే తెలుసా? సంసోను జీవితంలో మరలా సంసోను తిరిగి పొందుకున్నాడు దేవుడి శక్తిని. అది అర్థమైందా? దేవుడు సంసోనికి ఇచ్చాడు, ఈరోజు మనకి కూడా ఖచ్చితంగా ఇస్తాడు. చెప్పండి సార్, మనం పోగొట్టుకున్నవి ఖచ్చితంగా దేవుడు మరలా మనకు తిరిగి ఇస్తాడు. అది నమ్మండి అంతే. మీరు ఏదైనా ఇస్తాడు. మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎంత ప్రశ్నలు అయిపోయినా సరే మరలా దేవుడు మీకు తిరిగి మీకు నూతనమైన జీవాన్ని ఇస్తాడు. మీ హృదయం ఒకవేళ అపవిత్రతో నిండిపోయిందేమో, ఒకవేళ మీ హృదయం దేవుడికి ఇష్టకరంగా లేదేమో, నీ హృదయంలో ఒకప్పుడైనా సంతోషం లేదేమో, అయితే నేను చెప్తున్నాను మరలా ఆయన మీకు తిరిగి మీరు కోల్పోయినవి కూడా ఇస్తాడు. ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చాడు, ఆ వ్యక్తి గురించి మనం చూసుకుని ఇంకొక వచనం చదివేసి నేను క్లోజ్ చేస్తాను. ఆ వ్యక్తి ఎవరంటే దావీదు. ఎవరు? దావీదు జీవితంలో దేవుడు దావీదుకి చాలా మంచి మనసు ఇచ్చాడు.
ఏం ఇచ్చాడు? దేవుని అభిషేకం దావీదుకి ఇచ్చాడు. దేవుడు దావీదుకి ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు. అయితే దావీదు ఆ పొజిషన్ బట్టి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకమైన ఒక పని చేశాడు. ఆ పనిని బట్టి దావీదు హృదయం ఏమైందో తెలుసా? చెడిపోయింది. ఏమైంది? అసలు విచిత్రమైన విషయం ఏంటంటే, మీ అందరికి చాలా సార్లు చెప్పాను, సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసి దావీదు ఎంత ఏడుస్తాడో అంత ఏడుస్తాడు. కానీ ఒక వ్యక్తి, నమ్మకస్తున్న వ్యక్తిని చంపి తన భార్యను చేర్చుకున్నా కూడా దావీదు యొక్క హృదయంలో స్పర్శ లేదు. ఏం పోయింది? హృదయంలో స్పర్శ పోయింది. ఉన్నదేంటి తెలుసా? దైవిక సంబంధమైన భయం పోయింది. ఏం పోయింది? దేవుని సంబంధమైన స్పర్శ పోయింది. ఈ రోజు ఇక్కడ ఉన్న చాలా మందిలో మందిరానికి వస్తున్నారు, వాక్యాలు వింటున్నారు, కానీ స్పర్శ లేదు. ఏం లేదు? చెప్పండి, స్పర్శ లేదు. ఒకసారి మీ పక్కన అడగండి, నీకు స్పర్శ ఉందా? అడగండి. స్పర్శ కూడా ఏం చేస్తాడు? కొడితే ఏం చేస్తాడు? స్పందిస్తాడు. స్పర్శ ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పనా? వెంటనే గుర్తించగలడు. ఇప్పుడు మీకు అర్థం కాదు విషయం చెప్తాను. ఎవరన్నా మిమ్మల్ని ముట్టుకున్నారు అనుకోండి, మీకు స్పర్శ తెలిసిందా తెలవదా? తెలిసింది కదా. ఎవరు మిమ్మల్ని గిచ్చితే తెలిసింది. అదే స్పర్శ కోల్పోయిన వాళ్ళు కొంతమంది అంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు అంటారు. ఏమంటారు? చాలా మంది మందిరానికి వచ్చే వాళ్ళు కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకో చెప్పనా? వాక్యాలు విని 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 వాక్యమే కదలే, ఏం కాదులే అని హృదయాన్ని మందబారిపోయినట్టు చేసుకుంటున్నారు. హృదయాన్ని స్పర్శ లేని వారు దేనిగా చేసుకుంటున్నారు. దావీదు హృదయం కూడా స్పర్శ లేని హృదయంగా మారిపోయింది. అలా మారిపోయినప్పుడు దావీదు ఏం చేయలేకపోయాడు. అసలు అంత విచిత్రం అంటే, నాతాను ప్రవక్త దావీదు ఎదురుకొచ్చి ఒక కథ చెప్పాడా చెప్పలేదా? చెప్పిన తర్వాత ఎవడో చేసేద్దామని రా, ఎవడో చెప్పుకుంటున్నాడు. చేసింది మనోడైన స్పృహ ఎవరికి లేదు. ఈ రోజు మన జీవితంలో కూడా చాలా సార్లు ఒకవేళ మన స్పృహను మనం కోల్పోయామేమో. అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు కనుక అడగలిగితే, కుష్టి వ్యాధిని స్వస్థపరిచిన దేవుడు, కుష్టి వ్యాధిని బాగు చేసిన దేవుడు, నువ్వు ఆత్మీయ జీవితంలో కోల్పోయిన ఆత్మ స్పర్శను కూడా తిరిగి ఆయన ఇవ్వగలడు. హల్లెలూయా. చూడండి, దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తనలో 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ చరణం. చూడండి, దావీదు ఏమడుగుతున్నాడు దేవుడు అంటే, దేవా నా యందు శుద్ధమైన హృదయము. అంటే ఎందుకు శుద్ధమైన హృదయాన్ని కలగజేయమన్నాడు తెలుసా? దావీదు హృదయం పరిశుద్ధతను కోల్పోయింది. ఏం కోల్పోయింది? ఇప్పుడు చెప్పండి, నీకు దేవుడు ఇస్తాడా? ఎవడా? కోల్పోయింది. దాన్ని మనం పొందుకోదామా? పొందుకోలేమా? నేను చెప్తాను, ఖచ్చితంగా పొందుకోదాం. ఒకసారి చెప్పండి మీ పక్క, కోల్పోయిన దాన్ని పశ్చాత్తాపడితే, యథార్థంగా అడగలిగితే మరలా తిరిగి పొందుకుంటాం. మనం కోల్పోయింది మరలా తిరిగి మనం పొందుకోవడం దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, తర్వాత 12వ వచనం. ఏం పుట్టించాలంట? అంటే దావీదు హృదయంలో ఏం కోల్పోయాడు? రక్షణ సంబంధమైన ఆనందాన్ని కోల్పోయాడు. ఈ రోజు చాలా మంది జీవితాల్లో ప్రార్థన చేస్తున్నారు, కానీ హృదయపూర్వమైన ప్రార్థన లేదు. ఏం లేదు? స్పృహ లేదు. మీకు మాట చెప్పనా, మీ ఆత్మీయ జీవితంలో మీకున్న ప్రతి డల్నెస్ దేవుడి దగ్గర అడగాలి. చెప్పండి ఒకసారి, మన ఆత్మీయతలో ఉన్న ప్రతి డల్నెస్ దేవుడి దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. ఇప్పుడు నేను మీకు అర్థం కూడా చెప్తాను. నాకు ప్రార్థనలు నడవట్లేదని చాలా మంది చెప్తారు. ప్రార్థన చేయబుద్ధి అవట్లేదని చాలా మంది చెప్తారు. వాక్యం చదువుకోలేకపోతానని చాలా మంది చెప్తారు. అయితే నేను విషయం చెప్పనా, మీరు నాతో ఎలా చెప్తున్నారో అలా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు. ఏం చేయొచ్చు? ఇప్పుడు దావీదు హృదయం చెడిపోయింది, రక్షణానందం కోల్పోయాడు. దావీదుకి సమ్మత కలిగిన మనసు లేదు, మనసంతా గలిబిలైపోయింది. అయినా కూడా దావీదు ఏ మనిషి దగ్గరికి వెళ్ళి ఆడవాలా? ఏం చేయాలా? కొన్నిసార్లు నేను విషయం చెప్పనా, ఏ దైవజనుడు మిమ్మల్ని ఆదరించలేడు. ఏం చేయలేడు? కానీ దేవుడు మిమ్మల్ని ఆదరించగలడు. ఏం చేయగలడు? అయితే మనం ఎప్పుడైతే మన జీవితంలో కలిగిన ప్రతి దాన్ని బట్టి వెళ్ళి దేవుడిని అడుగుతామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మరలా తిరిగి మీరు కోల్పోయింది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దావీదు జీవితంలో దావీదు కోల్పోయిన ప్రతిదీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మరలా తిరిగి దావీదు ప్రార్థన ఆలకించి దావీదుకు తిరిగి అనుగ్రహించాడు. దావీదు అనుగ్రహించిన దేవుడు మీకు అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడా? ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఒకసారి చెప్పండి, దావీదు నాకు అనుగ్రహించిన దేవుడు మరలా తిరిగి మీకు కూడా అనుగ్రహిస్తాడు. నమ్ముతారా? నమ్మట్లేదా? దావీదు దేవుడే మన దేవుడు. ఖచ్చితంగా నువ్వు కోల్పోయిన ప్రతిదీ మరలా తిరిగి ఆయన ఇస్తాడు. ఒకటి సంసోను జీవితం చెప్పాను, 2 దావీదు జీవితం చెప్పాను. రెండవది ఏంటంటే, మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అడగాలి. ఏమడగాలి? నేను ఖచ్చితంగా చెప్తాను కదండి. దేవుడు వాక్యాలు స్పష్టంగా ఏం రాయబడిందంటే,
అంత్యదినముల యందు మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు దేవుడు. ఇవే దినాలు చెప్పండి, ఇవి అంత్యదినాలు. అంత్యదినాల్లో దేవుడు ఆత్మ ఎందుకు కుమ్మరించబడింది? నాకైతే అర్థమైన ఒక విషయం సత్యం చెప్తాను. మన ముందు భక్తులు పాపం చేయడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఏమన్నాయి? ఎట్లా అంటారు? టీవీలు ఉన్నాయా? వాళ్ళకి సెల్ ఫోన్లు ఉన్నాయా? పోనీ ఫోటోగ్రఫీ, అశ్లీలమైన చిత్రాలు ఇవన్నీ చూడటానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా? లేవు. వాళ్ళకి శోధనలు ఉన్నాయి, శోధనలు ఏమంటలా, కానీ వాళ్ళకి సంబంధించిన శోధనలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మనకు శోధనలు అనేవి ఎక్కువ. రెండోది ఏంటంటే అంత్య దినాల్లో మనుషుల మనస్తత్వాలు మారిపోతాయి. కారణం ఏంటంటే జ్ఞానం మనుషులు అభివృద్ధిని తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది అంటే మనలో నాలెడ్జ్ పెరిగే కొద్దిగా మనుషులు ఎలా మారిపోతారంటే విపరీతమైన ఆలోచనలు పెరగడం వల్ల జరిగేది ఏంటంటే మనిషి దేవుడికి లోబడే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ కాలంలో మనం భక్తి చేయడం మన వల్ల కాదు. ఎవరి వల్ల కాదు చెప్పండి? ఈ కాలంలో భక్తి చేయడం మన వల్ల కాదు. ఎందుకంటే ఎక్కడ ఫోన్ ఓపెన్ చేయండి మీరు, ప్రతిరోజు అత్యాచారాలు, మానభంగాలు, అక్రమ సంబంధాలు విపరీతమైనవన్నీ ఎక్కడ పడ్డావే. ఎందుకంటే అంత్య దినాల్లో ప్రజలు అలా మారిపోతారు. అందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? మన వల్ల బ్రతకలేం కాబట్టి, ఈ లోకాన్ని జయించడం మన వల్ల కాదు కాబట్టి దేవుడు తన పరిశుద్ధ ఆత్మను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎవరు అనుగ్రహించాడు? పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే ఆయన నీలో వస్తాడు, నీలో నివాసం ఉంటాడు, నీలో నివాసం నుండి నేను నడిపిస్తాడు. చెప్పండి సరే, ఆయన నాలో నుండి నన్ను నడిపిస్తాడు. మీ హృదయం అనేది ఆయన ఆలయం. ఆయన నీ హృదయం అనే ఆలయం ఉన్నప్పుడు నీ హృదయం నుండి ఆయన నడిపిస్తాడు. ఎక్కడి నుంచి నడిపిస్తాడు? మరి ఈరోజు నా ప్రశ్న, నీ హృదయం అనే ఆలయం నుంచి దేవుడు నేను నడిపిస్తాడా, నడిపించట్లేదా? ఒకవేళ నడిపించకపోతే నేను చెబుతున్నాను, దేవుడు నడకని నడిపించమని. మీకు మాట చెప్తున్నాను. నేను ఏ వాక్యం చెప్పాలని ప్రార్థన చేశాను. ఇక్కడ ప్రార్థన జరిగింది కదన్నా. ప్రార్థన నుంచి వెళ్ళగానే మా మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. బాబా రేపు మందిరం ఏ వాక్యం చెప్పాలని ప్రార్థన చేస్తున్నప్పుడు అలా కళ్ళు మూసుకుని మౌనంగా దేవుని సన్నిధి కనబడుతున్నప్పుడు దేవుడు నాకు ప్రత్యక్ష జరగడం ప్రారంభించాడు. నేను ఇప్పుడు చెప్తున్న ప్రతి వాక్యము నా మనసులో జ్ఞాపకం వస్తూ ఉంది. ఎందుకు జ్ఞాపకం వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నా నుండి నాకు జ్ఞాపకం చేస్తాడు. ఖచ్చితంగా మీలో నుంచి ఆయన మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? పరిశుద్ధమైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు ఎలా నడవాలో, మీరు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, దైవ చిత్తాన్ని ఎలా చేయాలో మీకు ఆయన తెలియజేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? పరిశుద్ధాత్ముడు నాలో నుండి నాకు తెలియజేస్తాడు. అందుకే మనం ఏం అడగాలి తెలుసా? ఒకటి కోల్పోయింది అడగాలి, రెండవది పరిశుద్ధాత్మను అడగాలి. ఏమడగాలి? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అడగాలి. ఒక 2 వచనాలు చదువుకుని మనం ముగించుకుందాం. ఒకసారి చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును మీతో చెప్పుచున్నాను. చేపను అడిగితే గుడ్డు అడిగితే తేవనిచ్చున. కాబట్టి మీరు చెడ్డగా చూడండి, వినండి. ఏం అడగాలి ఇక్కడ చెప్తున్నాను చూడండి. దేవుడు పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను చాలు. ఏమనుగ్రహిస్తారని అడిగేవాడికి చెప్పండి? అడుగువాడికి దేవుడు కోల్పోయిన ఆత్మీయతను, వరములను మరలా తిరిగిస్తాడు. రెండోది అడుగువాడికి పరిశుద్ధాత్మనిస్తాడు. ఏమిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే జరిగేది ఏంటంటే మనము దేవుని కొరకు బ్రతకగలం. ఒకసారి మీ పక్కన చెప్పండి, పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తే దేవుడు ఆయన చిత్తానుసారంగా ఎలా బ్రతకాలని నీ పట్ల నా పట్ల అనుకున్నాడో అలా మనం బ్రతకగలం. అర్థమైందా? అర్థమవుతుందా? మనం బ్రతకాలంటే మన చేత కాదు. అందుకే మీరేం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగాలి. ఇప్పుడు మీరు ప్రార్థన చేయలేకపోతున్నారా? వాక్యం చదవలేకపోతున్నారా? భక్తులు నిలబడలేకపోతున్నారా? అప్పుడు మీరేం చేయాలి తెలుసా? అడగాలి. ఎవరిని? చాలా మంది ఎవరొస్తున్నా క్వశ్చన్ అడుగుతారు, ఎవరి కాలంలో పరిశుద్ధంగా ఎలా బ్రతకాలి? మన చేత పట్ల ఈ తలంపులు మనం సరిగ్గా బ్రతకనే పట్ల నేను చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుడిని పొందగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగితే జరిగేది తెలుసా?
నీ ప్రాణ, ఆత్మ, దేహ, శరీర తలంపులను ఆయన తన స్వాధీనంలో ఉంచుకుని మీరు వాటిని జయించడానికి మీకు సహాయం చేస్తారు. నేను చదివాం, మనం పరిశుద్ధాత్మ గురించి ధ్యానం చేసుకున్నప్పుడు ఏమని, మీరు ఆత్మ స్వభావం కలిగిన వారు నడుచుకుంటే శరీర ఇచ్చలను ఏం చేయరంట, నెరవేర్చరు. అర్థమైందా? ఎప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకుంటామో జరిగేది ఏంటంటే మన జీవితంలో మనం ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా బ్రతకగలం. పరిశుద్ధాత్మను ఎప్పుడెప్పుడు పొందుకోవాలి మనం? వన్స్ మీరు విశ్వసించి అడిగితే ఆయన మీలోకి వస్తాడు. ఒకసారి చెప్పండి, నేను విశ్వసించి అడిగితే ఆయన నాలోకి వస్తాడు. అయితే ప్రతిరోజు మనం అభిషేకం పొందుకోవాలి. అభిషేకం వేరు, పరిశుద్ధాత్మను పొందుకోవడం వేరు. అభిషేకం అంటే మీకు అర్థంగానే చెప్తాను. పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చేది, మీలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలంగా నడిపించాలంటే మీరు ఆత్మ బలం పొందుకోవాలి. ఏ బలం పొందుకోవాలి? ప్రతిరోజు అడగాలి దేవుడిని. ఏమన్నా తెలుసా? అయ్యా నన్ను నింపండి, తండ్రి నన్ను నింపండి, నన్ను నింపండి, నన్ను నడిపించండి, పూర్తిగా నన్ను మీ స్వాధీనం చేసుకునే ప్రతిరోజు అడగాలి. అలా అడిగితే ఏం చేస్తాడంటే దేవుడు తన శక్తిని మీకు ఇస్తాడు. దేవుని శక్తి అనేది ప్రతిరోజు మనం పొందుకోవాలి. ఈ మాట చెప్పి ముగిచేస్తా. ఒకసారి చెప్పండి, దేవుని శక్తిని ప్రతిరోజు పొందుకోవాలి. ఎందుకు దేవుని శక్తిని ప్రతిరోజు పొందుకోవాలి చెప్పనా? లోకాన్ని, అపవాదిని, మన శరీరాన్ని మనం జయించడానికి ప్రతిరోజు దేవుని శక్తి ఇవ్వాలి మనకు. అర్థమైందని చెప్పింది మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. రోజు పొందుకోవాలి. అట్లాగే అపోస్తుల్ని బలమైన పరిచయం చేస్తున్నప్పుడు బెదిరిస్తారు కొంతమంది, తీసుకెళ్ళి మీరు ఈ నామం ప్రకటించకూడదు, మీరు సేవ చేయకూడదు. బెదిరించినప్పుడు సంఘం అంతా కలిసి అపోస్తుల కొరకు ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేశారో చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు. ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. చూడండి, వీళ్ళేం ప్రార్థన చేశారు? బలమైన కార్యాలు జరిగించు తండ్రి, మా సేవకుని వాడుకుని నీ సేవకుడని యేసు నామం ద్వారా మీరు బలమైన కార్యాలు జరిగించాలని ప్రార్థన చేశారు. ఏకంగా కూడి అప్పుడు జరిగిందని చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు పంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో తీయద్దు వినండి. ఆది అపోస్తులందరూ కూడా ఆత్మగా నింపబడ్డారు. మళ్ళీ 4వ అధ్యాయంలో వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు నింపబడ్డారంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డారు. ఇక్కడ వారు దేవుని శక్తి చేత మరలా నింపబడ్డారు. యేసు ప్రభువు వారి జీవితాన్ని ఒకసారి మనం గమనిస్తే ప్రతిరోజు ఉదయం అంతా వెళ్ళి ఏం చేసేవాడు తెలుసా? సేవ చేసేవాడు. ఒకసారి యేసయ్య ప్రతి ఉదయం సేవ చేసేవాడు. రాత్రి ఏం చేసేవాళ్ళు? చక్కగా తిని పడుకున్నారా? మనం చేద్దాం పని, యేసు ప్రభు చేయాలి పని. యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ప్రతి రాత్రి వెళ్ళి తండ్రితో గడిపేవాడు, ప్రతి రాత్రి ప్రార్థన గడిపేవాడు. ఈరోజు మనలో ఎందుకు బలహీనమైపోతామో తెలుసా? ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతామో తెలుసా? కారణం ఒకటే, ప్రతిరోజు ప్రార్థన చేసే అనుభవం లేకపోవడం. క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు వేకువగా లేకగానే ప్రార్థన వాక్యాన్ని రెండు ఉండాలి మీ లైఫ్లో. కొద్దిసేపు దేవునితో గడిపి వాక్యం చదువుకుని మీరు ఒక రోజు ప్రారంభించండి. అంత మనశ్శాంతిగా ఉంటుందో మీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. ప్రార్థన చేయకుండా ఉంటే ఎట్లా చూడండి. ఎందుకు గర్భిణి గందరగోళం గజిబిజి మీ లైఫ్ చెప్పనా? ప్రార్థన చేయకపోవడమే. లేకుండానే చీపులు పట్టుకుంటారు కొంతమంది మహానుభావులు. దేవుడి దగ్గర మేము ఇద్దరే మా ఇంట్లో ఉండేది, ఎవరు మేము అక్కడ చెయ్యం. మేము చక్కగా లెగిస్తాం. ఆమె లేచినప్పుడు ఆమె ప్రార్థన చేసి నేను లేచినప్పుడు నేను ప్రార్థన చేస్తాను. కనీసం నేను ఇంటికాడ ఉంటే టిఫిన్ చేయడానికి 9-10 అయింది. ఎందుకంటే టిఫిన్ లాగా కాదు, ఇంట్లో ప్రార్థన చేసుకుని వాక్యం చదివితే అంత టైం పట్టదు. అదే బయటికి వెళ్తే పెద్దవాడు వెళ్ళిపోతాం. మా అమ్మ కూడా అంతే, పొద్దున్నే లేకగానే ప్రార్థన చేసుకుంటే వాక్యం చదివి తర్వాత ఇంట్లో పని స్టార్ట్ చేసింది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఈరోజు మన జీవితంలో కూడా మనం దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుడి శక్తిని ప్రతిరోజు అడిగితే మరలా నింపబడాలి. అర్థమైంది నేను చెప్పింది? చెప్పండి, దేవుని శక్తిని ప్రతిరోజు అడగాలి, ప్రతిరోజు పొందుకోవాలి. నేనైనా సరే మీటింగ్లో తిరిగి ప్రార్థన చేయలేదనుకో అంతే సంగతిలే, పోయింది ఉండదు. ఏమవుతుంది? భ్రష్టత్వం వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా. అనేక మంది ఆత్మీయులు దిగజారిపోవడానికి కారణం ఏంటి చెప్పనా? ప్రార్థన లేని.
ప్రార్థన చేయండి, దేవుడు తన ఆత్మని నింపుతాడు. అర్థమైందా? దేవుడు ఏమేమి ఇస్తాడు మనం ప్రార్థన చేస్తే? కోల్పోయిన ఆత్మని ఇస్తాడు. రెండోది తన బలమైన పరిశుద్ధాత్మని ఇస్తాడు. అర్థమైందా? ఈ అతి దినాల్లో మనం దేవుడి గారు బ్రతకాలంటే ఆత్మచేత నింపబడతాం. కోల్పోయిన ప్రతిదీ, ఒకవేళ ఏదైనా కావచ్చు, మీరు అనుకోవచ్చు మీరు తిరిగి పొందలేమని. కానీ మీకు విషయం చెప్పనా, మనం తిరిగి సమస్తాన్ని పొందగలిగేది మన అర్హతను బట్టి కాదు. ఒకసారి అంతా చెప్పండి, మనము పొందుకునేది మన అర్హతను బట్టి కాదు. అర్థమైందా? దేవుడు ఏది కూడా తన అర్హతను మన అర్హతను బట్టి ఇవ్వడం. ఒకసారి అంతా చెప్పండి, దేవుడు ఏది కూడా మనం గొప్పవాళ్ళమని మనం అర్హులమని ఇవ్వడం. అలా అనుకుంటే ప్రపంచంలో ఎవరు అర్హుడు కాదు. అర్థమైందని చెప్పింది. మనం అర్హులమని కాదు ఆయన ఇచ్చేది, కృపను బట్టిస్తాడు. దేని బట్టి? ఒకసారి చెప్పండి, ఆయన కృపను బట్టిస్తాడు. కృప అంటే ఏంటి చెప్పండి, ముగించేస్తాడు. కృప అంటే కృప. యేసయ్య గారి పాటలు ఉంటుంది, అది బైబిల్లో ఉంది. అదేగా కృప అంటే ఏంటంటే, కృప అంటే అర్హత లేని వాడికి అర్హతని ఇచ్చేది కృప. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు మీరు అర్హులు కదా, మీకు మాట చూపిస్తా చూడండి. అనుకోకండి, దేవుడు నడిపింపు నేను ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయండి. సరే, వాక్యం చూడొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం అన్నాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. అక్కడ ఇంకో ట్రాన్స్లేషన్ ఏమన్నా తెలుసా? తన ఆత్మీయ దరిద్రాన్ని గుర్తించేవాడు ధన్యుడు అన్నాడు. ఏ దరిద్రాన్ని అంటే, నువ్వు ఎంత గొప్పవాడు అని నువ్వు పొగుడుకుంటే నువ్వు ధన్యుడు అవ్వవు. నీ స్థితి ఏంటో నువ్వు గ్రహిస్తే, నువ్వు ఎంత బలహీనుడు నువ్వు తెలుసుకుంటే బలవంతుడైన దేవుడిని నువ్వు ఆధారం చేసుకున్నావు. అర్థమైందా నేను చెప్పింది? నేను బలవంతుడు కాదు, నాకు చేత కాదు అనుకుంటే దేవుడు మీకు సహాయం చేస్తాడు. నేను చెప్పే సింపుల్గా మీకు అర్థమైందా? కాబట్టి తండ్రి నాకు అర్హత లేదు, అయినా నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను, నిలబడాలనుకుంటున్నా, నా కోల్పోయిన ఇవ్వండి, నీ ఆత్మని ఇవ్వడానికి ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మీకు కావాల్సిన ఆమె చేస్తాడు. అర్థమైందా? దేవుడు చిన్న మాటలు తెలిసిన కాక ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అడుగుదాం, తండ్రి నాకు సహాయం చేయలేదు, నన్ను ఆత్మతో నింపడానికి.